చూస్తే మేఘాల జాడలేదు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న కావలిలో 39.1, నెల్లూరులో 38.9, బాపట్లలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అడపాదడపా తప్ప ఏపీలో ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అవి కూడా ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి కారణంగానే తప్ప రుతుపవనాల ప్రభావంతో కాదని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. దీంతో ఖరీఫ్ పంటలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెలాఖరు వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తి కాలేదు. ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సాగునీరు లేక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వర్షాలు తగినంత లేక చెరువులు నిండలేదు. దీంతో చేసేదేమీ లేక వరి నారమాలను పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో నారుమళ్లను పశువుల మేతగా ఉపయోగించవలసి వస్తోందని తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారు పోసుకున్నాం, వానం లేక చెరువు నిండక నాట్లు పడలేదు. నారుమట్లు గొడ్లు లేవు. మరి నష్టం ఏంటండి? నాట్లు వేసుకునే పరిస్థితి లేదు. నారుమట్లన్నీ గొడ్లు మారుతున్నాయి. ఆ పరిస్థితి ఇది. 4 ఎకరాలు ఆ పరిస్థితి ఇది. ఇప్పుడు ఎకరానికి 2,000-3,000 పెట్టారు. దున్నటం అంటే 3,000 లాగా పెట్టుబడి అయింది. రైతులకి నష్టపరిహారం కోరుకుంటాం. ఏం చెప్తారు? రోడ్డు అమ్మటే ఎకరం పొలం మొత్తం 10,000 ఎకరం ఉంటుంది. ఆ 10,000 ఎకరం గుంటి చెరువు కింద నీళ్ళు లేవండి, ఎండిపోతుంది. ఇప్పుడు వేయటానికి కూడా ఇల్లు లేదు. 2 నెలలు వెళ్ళి వేద్దామని చూస్తే వర్షాలు లేవు, చెరువులు నీళ్ళు లేవండి. ఖర్చు మొత్తం 10,000 ఖర్చు, 15,000 ఖర్చు. నారు వేడినపోయింది, గుడ్డు మేపుతాయండి. సాయం చేయండి. ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎల్నినో దెబ్బకు 1,000 ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. వర్షాభావంతో ఈ ఏడాది పంటలు అంచనాలు తలకిందులయ్యాయి. వరి సాగు చేసే రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో వేసిన వరి కనీసం కొద్దిగా తింటానికి పోనని చెప్పి వేశారు చాలామంది రైతులు. కానీ అది కూడా చివరి దశగా వస్తుందనే ఆశ కూడా లేదు. ఎందుకంటే వర్షాలు సరిగ్గా కురవట్లేదు. బోర్లు కొన్ని అడుగంటిపోతూ ఉన్నాయి, బావులు అడుగంటిపోతూ ఉన్నాయి. అక్కడక్కడ వాగుల్లో కొంతమంది వేశారు, వాగుల కింద ఆశపడి ఆ వాగుల్లో నీళ్ళుగా కూడా ఎండిపోతున్నాయి. రైతులు మాత్రం వరి పొలాల మీద కూడా చాలా నష్టపోయారు. దాదాపు 30% 25% వేశారు ఇప్పుడు నాట్లు. బోర్ల కింద, బావుల కింద నీరు లేక వర్షాలుగా కూడా పెద్దగా కురుస్తాయని చెప్తే అవి కురట్లేదు. ఎల్నినో ప్రభావం వల్ల రైతాంగం మాత్రం పూర్తిగా తినే పరిస్థితి కనపడుతున్నది. దీన్ని గవర్నమెంట్ ఆలోచించి కనీసం సెకండ్ క్రాప్ నీళ్ళని ఇవ్వాలని చెప్పి మా రైతుల వైపు నుంచి మేము కోరుతా ఉన్నాం.